శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకే అమ్మకం. దేశంలోనే అతిపెద్ద లిక్కర్ స్కామ్ అంటూ ఆంధ్రప్రదేశ్లో పదే పదే ప్రకటనలు చేస్తున్నటువంటి రాజకీయ ప్రకటనలు చేస్తున్నటువంటి పార్టీలు ఇప్పుడు రంజు రాజకీయాన్ని చూసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఒక పక్క ఆధారాన్ని ఏపీలో లిక్కర్ స్కామ్ పైన ఏర్పాటు చేసిన సిట్ సేకరించింది. ఇది మామూలు కాదు, దెమ్మ తిరిగిపోయేటువంటిది. ఏకంగా 11 కోట్ల రూపాయల హార్డ్ క్యాష్ని ఏపీ సిట్ సీజ్ చేసింది. లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి డబ్బు అనేది చెప్తున్నారు. 12 అట్టపెట్టెల్లో హైదరాబాద్ శివారుల్లో శంషాబాద్ సమీపంలో ఉన్నటువంటి ఒక ఫామ్ హౌస్, ప్రైవేటు ఫామ్ హౌస్, ఇది కాచారం దగ్గర ఉన్నటువంటి ఫామ్ హౌస్. అందులో డబ్బుని సేకరించారు. దీనిలో ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కూడా. A1 కేసిరెడ్డికి సంబంధించినటువంటి డబ్బుగా దీన్ని అంగీకరించారు. ఇద్దరు వ్యక్తులు, A40గా ఉన్నటువంటి వరుణ్ ఆల్రెడీ అరెస్ట్ అయ్యి పోలీసులు అదుపులో ఉన్నాడు. అతను ఇచ్చినటువంటి సమాచారం, వరుణ్ చాణక్య కలిసి ఈ నగదు మొత్తాన్ని కూడా 500 రూపాయల నోట్ల కట్టలతో ఉన్నటువంటి 11 కోట్ల రూపాయల క్యాష్, ఇది 2024 జూన్లో, అంటే ఎలక్షన్స్ అయ్యి రిజల్ట్స్ వచ్చిన జూన్ 4వ తేదీన రిజల్ట్ వచ్చింది. జూన్ నెలలో దీన్ని తీసుకెళ్ళి సీక్రెట్గా ఈ ఫామ్ హౌస్లో దాచిపెట్టినట్టుగా వీళ్ళు అంగీకరించారు. అక్కడ క్యాష్ని పోలీసులు స్వాధీనం చేసుకోవడం, సిట్ బృందం స్వాధీనం చేసుకోవడం అనేది కేసులో ఒక కీలక మలుపుగా చూడాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఆధారాలు లేవు అని వైఎస్ఆర్సీపీ కొట్టిపడేస్తోంది. దీనికి సమాధానం ఏం చెప్తారు అనేది కూడా ఇక్కడ ఆసక్తికరమైనటువంటి అంశం. ఎందుకంటే ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు తర్వాత ఆయన తల్లి ములాఖత్ తర్వాత చేసినటువంటి ఆరోపణలు, ఒక్క ఆధారం లేకుండా తన బిడ్డని నిర్దాక్షిణ్యంగా అన్యాయంగా అరెస్ట్ చేశారనేటువంటి ఆరోపణ చేశారు. కానీ ఇక్కడ సులోచన ఫార్మ్స్ అనే పేరుతో ప్రొఫెసర్ బాలరెడ్డి పేరు పైన ఉన్నటువంటి ఫామ్ హౌస్లో హైదరాబాద్ వచ్చి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఈ మనీని సీజ్ చేశారు. మొత్తం 12 అట్టపెట్టెల్లో ఉంది. A40గా ఉన్నటువంటి వరుణ్ అనే వ్యక్తి ఇచ్చినటువంటి సమాచారం మేరకు పోలీసులు ఇక్కడ తనిఖీలు చేశారు. A1 కేసిరెడ్డి ఆదేశాలతోనే ఈ మొత్తం డబ్బుని అక్కడ దాచిపెట్టినట్టుగా వరుణ్ చాణక్య కలిసి దీన్ని తరలించినట్టుగా సిట్ అధికారులు గుర్తించారు. ఇది ఖచ్చితంగా కేసులో ఒక కీలక మలుపుగా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్తో పదే పోలీసులు ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి 100 కోట్ల రూపాయల హవాలా ట్రాన్సాక్షన్ జరిగిందనేది మాత్రమే ఆధారం. కానీ నగదుని సీజ్ చేసినటువంటి సందర్భం లేదు. మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ స్కామ్కి సంబంధించి లిక్విడ్ క్యాష్ని పోలీసులు సీజ్ చేశారంటే ఈ కేసులో ఇది ఒక టర్నింగ్ పాయింట్గా చూడాలి. ఆల్రెడీ ఇందులో కీలకమైనటువంటి వ్యక్తులు అందరి అరెస్టు దాదాపుగా కంప్లీట్ అయింది. మాస్టర్ మైండ్గా విజయసాయిరెడ్డి పేర్కొన్నటువంటి కేసిరెడ్డి దగ్గర నుంచి ఎంపీ మిథున్ రెడ్డి వరకు అందరూ అరెస్ట్ అయ్యారు. ఇక ఫైనల్ ఎండ్ ఎక్కడికి వెళ్తుంది? 2 రోజులుగా చేస్తున్నటువంటి ప్రకటనలు చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి అరెస్టు, అలానే జగన్మోహన్ రెడ్డి గవర్నర్తో భేటీ, వీటన్నిటి చుట్టూ ఒక రాజకీయం నడుస్తుంది అనేటువంటి అభిప్రాయం అందరిలో ఉంది. సో ఈ నగదుని స్వాధీనం చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఇందులో పెద్ద తలకాయ ఎవరు అనే దానికి ఉచ్చు బిగించే దిశగా ఇది ఒక కీలకమైనటువంటి ముందడుగుగా చూడొచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.